జై సీతారాం. మన నేను దశకం 17లో ఉండిన 7th శ్లోకాన్ని అనుభవించుతా. భట్టత్రి చెప్పారు, భగవాన్ తా ముందతి నిలుసుండేదాన్ని చూసి త్వద్దర్శన ప్రమద భారత రంగితం. ధ్రువంట త్వద్దర్శనం, నీయోడ దర్శనం తగిలిన గడిలో ప్రమద భార అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్తో అట్నే సూతా ఉండారట. తే రూప రసాయనే, నీయోడ రూపం ఆ బ్రహ్మానందమే ఇచ్చేట ఉండిన దృగ్భ్యాం నిమగ్నం ఇవ అట్నే మయంగిపోయి 2 కన్నుతో సూతా ఉండే ధ్రువన్ మయంగిపోయి ఆ బ్రహ్మానందంలో ముంగ ఉన్నంట ఆ బిడ్డ. ఆవల వాంటి ఒక ఆసత దాననే తుష్టూషమానం అవగమ్య అనేరు భట్టత్రి. వాండ్రోగులో ఒక ఆశ, భగవాన్ స్తుతి చేయాలి అనే ఆశ వాండ్రోగ ఉండిది అనేది పూరించిన భగవాన్ కపోల దేశే వాండోడ బుగ్గలత ధరేన తథా ఆధరేన. ధరేన అంటే భగవానోడ సెయ్యిలో శంకున్నేహ, దాంతో పాసంతోని ఆశతోని సంస్పృష్ట వానసి వానుడ బుగ్గన ఇట్టా ఆ శంకుతో అంటేరట. ఇక్కడ ఏం అర్థం చూసామంటే శంఖ్ అనేది వచ్చి వేదం. సో ఆ వేదం మూలంగా ఆ ధ్రువనోడ బుగ్గల్లో అంటున్న గడిలోట ధ్రువన స్తుతిహా పాడందు ఆర్మించేరు అనేది మన పురించోలే. భాగవతంలో చూసామంటే భగవాన్ గరుడ వాహనంలో తా ముందాది వచ్చి నిలుసున్నాలో ధ్రువన్ కన్ తెరిసే చూడంటున్నారట. దేని ఆ నారదర్ తన ఏ రూపంలో ఏ మంత్రం ఉపదేశం ఇచ్చారో దాన్ని తా హృదయంలోనే పెట్టి స్మరుచుంటా అని ఆ ధ్యానంలోనే ఉండిందని కన్ తెరిసి కూడా చూడంటున్నారు. ఆననే భగవాన్ పురించి ఏసేసారు, ధ్రువనోడ హృదయంలోండి ఒక్క క్షణానికి తన మరించిపోతున్నారట. మరించిన గడిలో ధ్రువన్ ఏం భగవాన్ మన చూసిందల్లవులా అని చెప్పి కంతెరి చూసారట. సాక్షాత్ ఏ ఒక రూపంలో తన అంజిమాసంగా ధ్యానసితాన్సారో అదే రూపంలో తా కంటికి ఎదురుగుండ నిలుసుంసారు అనేది భాగవతం మనహ ఇన్ డీటెయిల్ మనహ ఎత్తి చెప్పుతుంది ఈ కట్టంలో. அடுத்தது 8வது శ్లోకాలో భట్టత్రి చెప్పారు, తావత్ విబోధ విమలం దావెనహ ఇట భగవానోడ శంకే స్పర్శం తగిలిన గెడ్లో పూర్ణ జ్ఞానమే తగిలింది ఆ బిడ్డకు. ప్రణవంతం ఏన ధ్రువన్ అతని బట్టి స్తుతి చేసి హార్మించారు అనేసి ఈ స్థుతి మన భాగవతంలో ఇన్ డీటెయిల్ బ్యూటిఫుల్ ఆన 12 శ్లోకాతో ధ్రువన్ స్తుతి చేసింట్రు. దాన మన 4th క్యాంటోలో ఉండిన 9th అధ్యాయంలో ఉండిన 6வது శ్లోకాలుండి 17வது శ్లోక వరకు ఎట్ట తన్నోడ గురునాథర్తో 12 అక్షరాల మంత్రం తగిలిందో అదే కనుక 12 శ్లోకాస్ స్తుతిహా భగవాన్ చూసి పాడేరు. దాన భట్టత్రి ఒక చిన్న సురుకంగా చెప్పి ముడిచే ప్రణవంతు ఏనం మేర్కొండు భట్టత్రి అనేరు తదీయ భావం అవగమ్య త్వం అభాషతాహ. ధ్రువనోడ మనసులో ఏముంది అనేసి పురించిన భగవాన్ మేర్కొండ చెప్పేరనిసి భట్టత్రి అనేరు. హే ధ్రువ అనేసి తన ఆర్మించారు. చిరం రాజ్యం సమనూభూయ, హే ధ్రువ నువ్వు గెనవర్షానికి రాజ్యంలో సంతోషంగా ఆల్న వెనహ భూయ దాని వెనహ సర్వోత్తరం ఉండిందిలో ద హయ్యెస్ట్ లెవెల్ ఆన వినివృత్తిహీనం దూర్ నుంచి ఆ పదం రీచ్ అయిన వెనహ రిటనే అవందు వల్లవుదో అట్టివింటి పదం భజస్వ నువ్వు ఆడంజతువు అని చెప్పారు. భగవాన్ ధ్రువనోడ ఈ చిన్న వయసులోనే ఇటువంటి భక్తిని చూసి దాని మెచ్చ వాంటి ఒక లోకమే ఉరువాకిచ్చారు. ధ్రువలోకం అనేది 7 ఋషుల సప్త ఋషి లోకం అనేసి ఒకటి ఉంది. దానినా పైగా ఉండిందే ధ్రువ పదం అనే ఆ లోకం. దాన ధ్రువన్హే ఇచ్చిండారు భగవాన్. మేర్కొండ ఏం నడుతుంది అనేది మన రేపు అనుభవించుతాం. జై సీతారాం.